అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడినైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైన దూర్వాయుగ్మ పూజ గురించి అయితే చూపించబోతున్నాను. దూర్వాయుగ్మ పూజ సంకష్టహర చతుర్థి రోజున కానీ చేస్తే మీరు ఏది అనుకుంటున్నా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని ఆగిపోతున్నా, అలానే మీ పిల్లలు మందబుద్ధితో ఉన్నా, చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నా, మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ప్రమోషన్ గురించి అయినా, వివాహంలో ఆటంకాలు, సంతానం లేని వారికి సంతానం కోసమైనా, రాజకీయంగా, వ్యవసాయపరంగా, ఒకటేమిటి ఒక మనిషి జీవితంలో ఎదుర్కొనేటటువంటి విఘ్నాలకు అంటే ఆటంకాలకు చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. ప్రతి పనికి, ప్రతి విషయానికి ఈ పూజ అనేది ఉపయోగపడుతుంది. అంత శక్తివంతమైన పూజ అండి ఈ దూర్వాయుగ్మ పూజ. మరి ఈ పూజా విధానంలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు వీడియోని వెంటనే చూసేయచ్చు. అలానే వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి మీ ప్రేమ అభిమానాన్ని నాపై చూపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ పూజ సంకష్టహర చతుర్థి రోజునే చేయాలా అంటే గణపతిని పూజించే వారం బుధవారం కనుక ఏదైనా మీకు అడ్డంకులు ఏమీ లేవు అనుకుంటే తిథి, వారం, ఈ నెల, ఈ నక్షత్రం అని ఏం లేదండి. బుధవారం రోజున ప్రారంభించినా పర్లేదు. లేదు శీఘ్రంగా ఫలితం కావాలి అంటే సంకష్టహర చతుర్థి రోజున చేసుకోండి. అది మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇక ఒక వారం చేస్తే సరిపోతుందా లేదా కొన్ని వారాలు చేయాలా అనే సందేహం వచ్చిందా? అయితే నేను దాని గురించి మీకు డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. ఈ పూజ మీ దేవుని గది పెద్దగా ఉంటే దేవుని గదిలో చేసుకోండి, లేదా పీఠం ఏర్పాటు చేసుకుని విడిగా అయినా చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర పసుపుతో అలికి ముగ్గు వేసి దాని మీద పీఠం ఏర్పాటు చేసుకుని దాని మీద ఖచ్చితంగా ఎరుపు వస్త్రం అనేది వేసుకోవాలి. పటం పెట్టుకునే ప్రదేశంలో తమలపాకు వేసి గుప్పిడి బియ్యం పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి గణపతి పటం పెట్టుకొని ఎరుపు పూలతో అలంకరించుకోండి. లేదంటే మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరించుకోవచ్చు. విఘ్నాలను హరించేవాడు విఘ్నేశ్వరుడు, అలానే గణాలకు అధిపతి అయిన గణనాథునికి సంకష్టహర చతుర్థి రోజున చేసే దూర్వాయుగ్మ పూజ అంటే చాలా ప్రీతి. ఈ పూజకు ముఖ్యంగా కావాల్సింది మాత్రం గరిక అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలానే ఈ పూజకు కొన్ని నియమాలు అయితే పాటించాలి. స్వామి ఎదురు బియ్యంతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఇది ఇంతది వేసుకోవాలా అంతది వేసుకోవాలా అనే నియమం ఏం లేదండి. మీరు పూజ చేసుకునే దగ్గర ప్లేస్ని బట్టి వేసుకోవచ్చు. స్వస్తిక్ మధ్యలో మనం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి దాని మీద బెల్లం దీపం అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒక ఇత్తడి ప్లేట్ అయితే ఆ స్వస్తిక్ గుర్తు మీద ఉంచి ఆ ప్లేట్లో తమలపాకు పెట్టి దానిలో కూడా ఒక గుప్పిడి బియ్యం పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి బెల్లం దీపానికైతే సిద్ధం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. బెల్లం కుంది మనకి రౌండ్గా ఉన్నది దొరికితే తీసుకోండి, లేదంటే ఇలా స్క్వేర్ టైప్లో ఉన్నదైనా తీసుకోవచ్చు. నాకు రౌండ్గా ఉన్నది చాలా పెద్దది దొరికిందనమాట. దానికంటే ఈ చిన్నదే బెటర్ అని నేను స్క్వేర్గా ఉన్నదైతే తీసుకున్నాను. మధ్యలో రౌండ్గా బెల్లం జాగ్రత్తగా తీసివేసి ప్రమిదలా చేసి గంధం, కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ బెల్లం దీపం పెట్టడం వల్ల పిల్లలు చాలామంది చెప్పిన మాట వినకుండా చాలా మొండిగా ప్రవర్తిస్తుంటారు కదా, అలానే మందబుద్ధితో కూడా ప్రవర్తిస్తుంటారు. అలాంటి పిల్లలకు స్వామివారి ముందు ఈ బెల్లం దీపం పెట్టడం వల్ల నెమ్మదిగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. బెల్లం దీపం ఖచ్చితంగా ఆవు నెయ్యితో ఎరుపు రంగు ఒత్తులు 3 ఒత్తుల్ని విడివిడిగా వేసి ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించాలి. స్వస్తిక్ బియ్యంతో వేసాం కనుక స్వస్తిక్ గుర్తును కూడా పూలతో అలంకరించుకోవాలి. మరి మనలో కొంతమంది సంకష్టహర చతుర్థి వ్రతం చేసేవారు ఉంటారు కదా, వారు మరి దీనిని ఎలా చేయాలి అంటే ఉదయం పూజ చేసేటప్పుడు ముడుపు కట్టి మామూలుగా పూజ అనేది చేసుకోండి. సాయంత్రం పూజలో ఈ స్వస్తిక్ గుర్తు, బెల్లం దీపం, గరికతో పూజ ఏర్పాటు చేసుకోండి. లేదు మేము విడిగా చేసుకుంటాము, మేము సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం లేదు అంటే
5 కానీ 9 కానీ సంకష్టహార చతుర్థులు చేస్తాను అని కానీ, లేదంటే 5 కానీ 9 కానీ 11 బుధవారాలు కానీ ఈ వ్రతం నేను ఈ పూజ అనేది చేస్తాను అని మొదటి రోజే సంకల్పం చెప్పుకొని చేయండి. విఘ్నేశ్వరునికి మొదటి రోజునే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో సంకల్పంలో చెప్పుకొని, స్వామి నా శక్తి వంచన లేకుండా మీకు భక్తి శ్రద్ధలతో పూజనైతే చేస్తాను, నా సమస్యకు ఇన్ని వారాలు అనుకుంటారు కదా, అన్ని వారాలు అయ్యేలోగా పరిష్కారం చూపించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో స్వామిపై నమ్మకం ఉంచి చేయండి. మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మనం ఏ పూజ చేసినా విఘ్నాలను తొలగించమని వినాయకునికి పూజ చేస్తాం కదా, మరి అసలు పూజ వినాయకునికే చేస్తుంటే మరి ఎలా అంటే, అలా అయినా సరే మనం హరిద్రా గణపతిని అంటే పసుపు గణపతిని చేసి ముందుగా మనం పూజలో ఏ విఘ్నాలు లేకుండా విఘ్నాలన్నీ తొలగించమని వేడుకొని తర్వాత అసలు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. బెల్లం దీపంతో పాటు విడి దీపాలను కూడా వెలిగించుకోవాలి. అన్ని దీపాలను వెలిగించి అక్షంతలు పూలు వేసి దీపలక్ష్మిని ముందుగా నమస్కరించండి. తరువాత పసుపు గణపతిని పూజించి దీపధూప నైవేద్యాలు సమర్పించి అప్పుడు అసలు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ముందుగా స్వామివారిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ ఆహ్వానించి గరికతో షోడశనామాలను చదువుతూ స్వామివారిని పూజించాలి. షోడశనామాలు అంటే స్వామివారికి చాలా ప్రీతి అనమాట. ఈ గరిక పూజకు మీ దగ్గర గరిక ఎక్కువగా ఉంటే అష్టోత్తరం చదువుకోవచ్చు, తక్కువగా అనిపిస్తే షోడశనామాలతో గరిక వేస్తూ పూజించాలి. తర్వాత స్వామివారికి 16 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. హారతి ఇచ్చి పూజనైతే ముగించవచ్చు. ఇక నియమాలకు వస్తే 5 కానీ 9 కానీ 11 కానీ మీ సమస్య తీవ్రతను బట్టి ఇన్ని వారాలు అని సంకల్పించుకొని పూజనైతే మొదలు పెట్టాలి. బుధవారాలు కానీ లేదా నెలకి వచ్చే ఒక్కొక్క సంకష్టహార చతుర్థులు కానీ సరే ఎప్పుడైనా అనుకొని సంకల్పించుకొని చేయవచ్చు. ఉపవాసం విషయానికి వస్తే ఆరోగ్యం సహకరిస్తే ఉండండి, లేదంటే భోజనం లేకుండా ఏదైనా పలహారం తీసుకొని పూజ అయ్యాక భోజనం అనేది చేయవచ్చు. ఈ పూజ ఉదయం చేస్తే సాయంత్రం మామూలుగా దీపం పెట్టుకోండి. సాయంత్రం పూజ కనుక చేస్తాము అనుకుంటే ఉదయం మామూలుగా దీపం పెట్టండి. ఇక నియమాలకు వస్తే నేలపడక బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తినరాదు. ఇక ఉండ్రాళ్లను మీ కుటుంబ సభ్యులు మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇక స్వస్తిక్ సింబల్ వేసిన బియ్యాన్ని ఏం చేయాలి అంటే, స్వస్తిక్ సింబల్ని స్వామివారిగా భావించి పూలు వేసి పూజలో ఉంచాము కనుక స్వామివారి చల్లని చూపు కలగాలి అంటే అవి అన్నంగా వండుకొని తినవచ్చు, లేదా ప్రసాదంగా చేసుకుని అయినా తినవచ్చు మీ కుటుంబ సభ్యులందరూ కూడా. మాంసాహారం వండినప్పుడు మాత్రం ఈ బియ్యాన్ని వండకండి. పూజా పీఠం మీరు గురువారం అయితే కదిలించండి. పీఠం కదిలించినప్పుడే స్వస్తిక్ సింబల్లో ఉన్న బియ్యాన్ని అయితే తీయండి. నేను పూర్తిగా అన్నీ చెప్పాను అనే అనుకుంటున్నాను. ఏదైనా చెప్పడం మర్చిపోతే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేశారో లేదో ఒకసారి చూసి లైక్ చేయమని వేడుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.